లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఉదయం నుండే ఓటరు చైతన్యం కనిపించింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. దాదాపు 2 నెలల నుండి అధికార యంత్రాంగం చేపట్టిన విస్తృత అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను అందించాయి. ఉదయం 11 గంటల వరకు 31%, మధ్యాహ్నం 3 గంటల వరకు 62% పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాలోని ఆయా మండలాల్లోనూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల పరిశీలకులు, అధికారులు కేంద్రాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. బేల మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగాయి. మండలంలో మొత్తం 41 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం అవసరమైన పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ను అమలు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఎన్నికల పరిశీలకులు వివేకానంద, తాంసీ, తలమడుగు మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకుని సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సజావుగా పోలింగ్ ప్రక్రియ సాగేలా చూడాలని సూచించారు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు జాతరను తలపించాయి. తాంసీ మండల కేంద్రంలోని 41వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మోరాయించడంతో గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. సంబంధిత ఇంజనీర్లు వచ్చి యంత్రాన్ని మార్చడంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లు విశేష సేవలందించారు. వృద్ధులకు, వికలాంగులకు పోలింగ్ కేంద్రాల వద్ద సహాయం అందించారు. భీంపూర్ మండలంలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రం ఈదురుగాలతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అందర్బంద్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయుడు ప్రఫుల్ రెడ్డి పాము కాటుకు గురయ్యారు. వెంటనే తోటి సిబ్బంది రిమ్స్ కు తరలించారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించారు. మండలంలోని పిప్పల్కోటి పోలింగ్ కేంద్రాన్ని సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రవీణ్ కుమార్ రావత్ పరిశీలించారు. మండలంలోని జొల్కిలో నూతనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఆదివాసులు ఉత్సాహంగా ఓట్లు వేశారు. ఎప్పుడైనా కనెక్షన్లో కరెక్ట్గా కనెక్షన్ చేయకుంటే అప్పుడు ఎర్రర్స్ వస్తాయి. కరెంట్ వాళ్ళు కూడా